కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వ్యాగన్ రిపేర్ సెంటర్ పరికరాల తయారీ అని కబుర్లు చెబుతుంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి కేటాయింపులు జరుగుతాయని మండిపడ్డారు. పార్లమెంట్లో మోదీ అదానీ ఫోటోలు పెట్టుకుంటే ఊరుకుంటారు, తెలంగాణలో మాత్రం అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకోటి 3 పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప, వినయన్న చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి, కోచ్ ఫ్యాక్టరీలను అటు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపెడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ. దీనికోసం 160 ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది. దీన్ని నిన్న చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని సాధన కోసం ఎట్టి పరిస్థితుల్లో ముందుంటాం. ఎక్కడ కూడా ఆపేది లేదు. మాకు కావాల్సిందే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కదా, ఎక్కడ రాజీ పడదు. అక్కడ తెలంగాణలో జరుగుతుంది మాత్రం, నిన్న చేసింది మాత్రం అరెస్ట్ల పర్వం అయితే అన్యాయం తీవ్రమైనదిగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడనేమో మోడీ అదానీ గారి ఫోటోలు పెట్టుకొని పార్లమెంట్లో పోయినా ఏముండదు, కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి అదానీ గారి ఫోటోలు పెట్టుకొని మాత్రం ప్రయత్నం చేస్తేనే అరెస్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ కోసం ఉన్న సంబంధం నిజం కాదా అనేది మాత్రం మీరు తెలుసు, మీడియా వాళ్ళందరూ కూడా గ్రహించాలని చెప్పి ఒకసారి కోరుతుంది.